మనం చదువుకుందాం అనుకున్నాం కదా, మీరెందుకు బీరులు తెచ్చారు అంటే, అందులో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద ముండావాడు. వాడు వచ్చి, ఒరే బీరు తాగి నీకు గుర్తుంది అంటే అదిరా ఒరిజినల్ చదువు అంటే అన్నాడు. బీరు తాగితే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, లేకపోతే నేను కొట్టాలనిపిస్తుంది, కొట్టుకోవాలనిపిస్తుంది. ఈ చదువు ఎందుకు చదవాలనిపిస్తుంది నాకు అర్థం కాల. సరైన ఫుల్ చదువుకున్నాం, మొత్తం ఒక్కొక్కడు 4 బీర్లు తాగారు. ఈ పెద్ద మనిషి మాత్రం 6 తాగాడు. ఆడు కొంచెం ఎక్కువ చదువుదాం చదివాడు. చదివిందంతా మళ్ళీ వెనక అక్కేశాడు కూడా. రెండో రోజు ఎగ్జామ్ రాసాం అందరం, పక్కా ఫెయిల్. నేను క్వశ్చన్ పేపర్ చూస్తుంటే అరే ఇది ఈ సబ్జెక్ట్ కాదు కదా నేను చదువుకుంది. నాకు అక్కడే డౌట్ వచ్చింది. అసలు వాడేదో వాడి దగ్గర ఉన్న మెటీరియల్ తీసుకొచ్చాడు, నేను తెరిపప్పనంటే నాకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో కూడా తెలియదు. అరే మొత్తం 5 యూనిట్లు రా కంప్లీట్ చేసేద్దాం అన్నాడు. 1 యూనిట్ కంప్లీట్ అవ్వాలా. బట్ ఆ ఎగ్జామ్ రాసాం, ఏదో పాస్ అవుతాం అనే హోప్ లేదు నాకు. పెద్ద ముండవాడు వచ్చాడు, ఏరా బాగా ఎలా రాసావు అన్నాడు. దాని అర్థం ఏంటి, బాగా రాసావా బాగా రాయలేదు, ఎందుకంటే టాపర్ కూడా అంటాడు. టాపర్స్ అంతా దొంగ ఎక్కడా ఉండరు. ఏరా ఎలా రాసావురా అంటే, టఫ్ ఉంది పేపరు, బట్ వీడు ఎలా ఫీల్ అవుతాడంటే అప్పుడే ఇండియా మ్యాచ్ ఆడేసి ప్లేయర్స్తో అడుగుతారు కదా, సార్ ఎలా మ్యాచ్ యా ది ప్లే టఫ్ బట్ వీ యునో ఓవర్కమ్ దాట్, అది ఇలా టఫ్ ఉంది పేపరు. బట్ యా రాసా. నా ప్రాబ్లం ఏంటంటే నేను రాసిన దాంట్లో ఇనఫ్ మార్క్స్, ఇనఫ్ అంటే ఏంట్రా, ఇనఫ్ అంటే పాస్ అవడం, ఆడి దాంట్లో ఇనఫ్ అంటే 90 రావడం. ఇనఫ్ కాదు అది, ఇంకా అది ఏదో అది. అలా వద్దు, ఎలా రాసో చెప్పంటే పోద్రా అన్నాడు. మరి నిన్న బీర్లంటివి మెటీరియల్ లాంటివి చదవాలంటివి మరి ఏంద్రా నువ్వు రాసింది ఎక్కువగా అంటే, ఒరే కక్కిసే కదరా నాలెడ్జ్ అంతా బయటకు వచ్చింది అంట. వీళ్ళతో అవ్వట్లేదని చెప్పి నేను ఒంటరిగా ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను. బ్యాటింగ్ కాదు బ్రో, రీడింగ్. ఒంటరిగా స్టార్ట్ చేశాను. బ్యాటింగా ఎట్లున్నారండి బ్రో, అదే రోజుకి ఎన్నిసార్లు బ్రో చదవడు ఇప్పుడు మానేసావా? నో రీడింగ్ డిసెంబర్. సో ఎనీవే ఒక్కడే కూర్చొని చదువుదాం అని చెప్పి బుక్ ఓపెన్ చేశాను. నాకున్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది. రాత్రంతా అది కాదు బ్రో, రాత్రంతా సెల్ ఫోన్ చూస్తా, రాత్రంతా వీడియో గేమ్స్ ఆడతా, రాత్రంతా ఏమైనా చేస్తా, కానీ బుక్ మాత్రం ఓపెన్ చేయ. పొద్దున్నే బుక్ ఓపెన్ చేస్తా చదువుదామని. ఓపెన్ చేస్తుంటే బ్యాక్ నిద్రపోవాలి నువ్వు, ఏంటమ్మా రాత్రంతా నువ్వు చక్కగా ఎంజాయ్ చేసావు, సినిమాలు చూసావు, సెల్ ఫోన్ చూసావు, ఇప్పుడు నిద్రపోవా, ప్లీజ్ నిద్రపోవచ్చు కదమ్మా. నేను ఏం చేయలేక సరే ఓపెన్ చేసి అట్లా పడుకున్నా. లింక్ ఓషన్ జెల్ పెన్తో రాశాను, అది మెటీరియల్. లెగిసి చూస్తే ఏం లేదు అక్కడ. ఏదిరా ఇక్కడ ఉన్నాళ్ళు చదువుకోవాలి కదా, ఏది అంటే మొత్తం సొంగగార్చి నిద్రపోయాం. ఒంటరిగా చదవడం అన్నంత ఎరిపుగతం ప్రపంచంలో ఏముండదు. మెనీ డిస్ట్రాక్షన్స్. అప్పుడే పాత సామాన్లు అంటాడు. ఓ వా వీడి గొంతు ఏంటి బాగుంది, ఆడి గొంతు బాగుంటుంది నీకు అంటే, ఎదురుగా ఉన్న టెక్స్ట్ బుక్ అన్నాడు గొంతు చాలా బాగుంది అనిపిస్తుంది. ఆవిడ ఫోన్ చేశాడు నాకు, ఎరా ఈసారి అయినా సెమ్ బాగా చదవాలి మనం. నాకు అర్థమైపోయింది వీడు బొక్కే. ఎవడైనా ఫోన్ చేసి చదువుకుదాం అని చెప్పాడంటే అది డోంట్ బిలీవ్ దాట్. కానీ వీడు నన్ను ఒక దాంట్లో హీ కాట్ మై అటెన్షన్. టైం టేబుల్ వేసుకొని చదువుకుందాం అన్నాడు. వావ్, యూ కెన్ బిలీవ్ హిమ్. టైం టేబుల్ వేసి చదువుకుందాం అంటే పాయింట్ ఉంది వాళ్ళు. సరేరా వచ్చారా మన రూమ్ మీద పిచ్చెక్కిచ్చేద్దాం అన్నాడు. వచ్చేసాడు. ఫస్ట్ బ్యాగ్ ఇలా కొట్టా, అమ్మయ్య దీంట్లో సౌండ్స్ ఏమి రావట్లేదు, బుక్సే కదంటే బుక్సే. లోపలికి వచ్చిన తర్వాత బుక్స్ ఓపెన్ చేస్తుంటే
బుక్ లాగేసుకున్నాడు. రే చదువుకుందామనండి, టైం టేబుల్ వేయాలి ఫస్ట్ అన్నాడు. సరే ఏరా బాబు అని. టైం టేబుల్ ఈజ్ వెరీ సింపుల్ రా. ఫర్ ఎగ్జాంపుల్ డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి అన్నాడు. 24 అన్నా. 24 - 8 అంతా అన్నాడు. ఒరే అదే అది అలా ఫాస్ట్గా అడగకూడదు నువ్వు. ఇప్పుడు అవన్నీ తెలిసి M1 M2 ఎందుకు అయిపోతారా నాకు. 16 నువ్వేనా బ్రో చెప్పింది? టైం టేబుల్ బ్యాచ్ ఇదంతా.